నోరా తెప్పలు తేకే వీపుకి అని పెద్దలు ఊరికే అన్నారా? ఇదిగో ఇలా రామ్ గోపాల్ వర్మ లాంటి నోటి డీ ఉన్న వాళ్ళని చూశానంటారు. నేనే తోపు, నేనే పుడింగి అంటే కాలం ఎల్లవేళలా ఒకలా ఉండదు కదా. ఇప్పుడు అదే జరిగింది వర్మ విషయంలో. వివరాల్లోకి వెళ్తే రామ్ గోపాల్ వర్మ గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యంగా మాఫింగ్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక దర్శకుడు ఇలా దిగజారి అప్పట్లో ప్రవర్తించడంపై రామ్ గోపాల్ వర్మ మీద తీవ్ర స్థాయిలో నెటిజన్స్ విరుచుకుపడ్డారు. మరో 2 దశాబ్దాల వరకు జగనే ముఖ్యమంత్రి ఉంటాడు అని బలమైన నమ్మకంతో ఇలాంటోళ్ళు బెర్రవీగిపోయి నేడు రాజకీయాలకు దూరంగా పారిపోవడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధించిన వెంటనే రామ్ గోపాల్ వర్మ ఇక మీదట రాజకీయాల గురించి మాట్లాడను అంటూ చెప్పుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ తర్వాత శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి వంటి వారు కూడా రాజకీయాలకు దూరంగా పారిపోయారు. అయినప్పటికీ కూడా ఇరు పార్టీల కార్యకర్తల ఒత్తిడి కారణంగా కూటమి ప్రభుత్వం వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఒంగోలు టీడీపీ అధికార ప్రతినిధి రామ్ గోపాల్ వర్మపై కేసు ఫైల్ చేయగా, రామ్ గోపాల్ వర్మ తనని అరెస్ట్ చేసి హింసించబోతున్నారని, తన అరెస్టును ఆపాలి అంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. దీనిని హైకోర్టు కొట్టివేసింది. దీంతో 19వ తేదీన విచారణకు రావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మను పోలీసులు ఆదేశించగా ఆయన 4 రోజుల్లో హాజరవుతానని చెప్పాడు. గడువు ముగిసింది. నేడు ఉదయం ఆయన పోలీసులు విచారణలో పాల్గొనాలి, కానీ రాలేదు. దీంతో పోలీసులు నేరుగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నట్టుండి రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన లేకపోవడంతో లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో లోపలికి వచ్చేందుకు రామ్ గోపాల్ వర్మ సిబ్బంది అనుమతించలేదు. ఇక దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఆయన సన్నిహితులను విచారించగా తమిళనాడులో షూటింగ్లో ఉన్నట్లు చెప్పారు. అక్కడ విచారిస్తే రామ్ గోపాల్ వర్మ లేనట్లుగా తెలిసింది. ఆ తర్వాత సుదీర్ఘంగా విచారించగా రామ్ గోపాల్ వర్మకి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పాపులర్ హీరో ఫామ్ హౌస్లో ఉన్నట్లు తెలిసింది. సాయంత్రం రామ్ గోపాల్ వర్మ ఇంటి నుండి వెనక్కి వచ్చేసిన పోలీసులు రేపు తమిళనాడులో 2 బృందాలుగా విడిపోయి రామ్ గోపాల్ వర్మని గాలించనున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ దొరుకుతాడా? దొరికితే ఆయన విచారణలో ఏమని సమాధానం చెప్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ వర్మని అరెస్టు చేయబోతున్నారు అనే విషయంపై తన అసంతృప్తిని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే.